Hello, namaste everyone. Welcome to PSR Academy. So previous sections, uh, classifications of organic compound completed. So today I discuss about the IUPAC nomenclature. IUPAC nomenclature. So what is the full name of IUPAC? IUPAC means International Union of Pure and Applied Chemistry. IUPAC. సో ఇక్కడ ఇది మనకి ఏంటంటే మనం కెమిస్ట్రీలో మనం ఏమైనా డిస్కస్ చేసినా దాన్ని ఖచ్చితంగా ఎవరు అప్రూవ్ చేయాలంటే మనకి ఐయుపిఎస్ అనే సంస్థ అప్రూవ్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అది కెమిస్ట్రీలో మనకి ఒక మనం ఏం కనుక్కున్న దాన్ని వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఒక మనకి ఇప్పుడు ఐయుపిఎస్సి నామిక్లేచర్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఇక్కడ మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎందుకంటే కార్బన్ మెయిన్ ఎలిమెంట్. కార్బన్కి ఏ నేచర్ ఉందని చెప్పుకున్నాము, క్యాటినేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఒకటి అందుకని మనకి ఆర్గానిక్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, మిలియన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయేమో. సో మిలియన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు మరి వాటి యొక్క నేమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలా డిఫికల్ట్ కాబట్టి సో దానికి ఐయుపిఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిస్టమేటిక్గా నేమ్ గుర్తుపెట్టుకోవడానికి కొన్ని రూల్స్ క్రియేట్ చేస్తారు. సో దాన్ని మనం ఐయుపిఎస్సి నామిక్లేచర్ అంటాం. ఒక ఐయుపిఎస్సి నామిక్లేచర్ మనం నేర్చుకోవాలంటే ముందు ఖచ్చితంగా మెయిన్ ఒక 3 పార్ట్స్, ఒక మెయిన్ 3 పార్ట్స్ ఉన్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే రూట్ వర్డ్ తెలియాలి. తర్వాత సఫిక్స్, దీని ముందు ఎవరంటే ప్రిఫిక్స్. ఒక ఈ 3 తెలియాలి. ఒక సో ప్రిఫిక్స్, రూట్ వర్డ్, సఫిక్స్. చూడండి మెయిన్ రూట్ వర్డ్ సఫిక్స్. ఫిక్స్ అంటే యాడ్ చేస్తున్నారు, తర్వాత సఫ్ అంటే తర్వాత, రూట్ వర్డ్ తర్వాత యాడ్ చేసేదాన్ని సఫిక్స్ అంటాము, రూట్ వర్డ్ ముందు యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటాము. ఒక ఈ మెయిన్లీ దిస్ 3 పార్ట్స్ మనకి ఒక కాంపౌండ్ యొక్క నామిక్లేచర్ రాయాలంటే నేమ్ రాయాలంటే ఈ రూల్ 3ని యూజ్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఒకటి 1 by 1 డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వన్ రూట్ వర్డ్. సో ఇక్కడ రూట్ వర్డ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాం. ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో ఖచ్చితంగా కార్బన్ యాటమ్స్ ఉంటాయి. ఎన్ని కార్బన్ యాటమ్స్ ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేసేది ఎవరంటే రూట్ వర్డ్ అంటారు. ఓకేనా, రూట్ వర్డ్ ఏం చెబుతుంది, ఇట్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఇన్ ఎ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. It indicate the number of carbon atoms in a given OC. OC అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్. చూడండి మనం తీసుకున్నాం ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ రూట్ వర్డ్, RW అంటే ఇక్కడ రూట్ వర్డ్. మనం తీసుకున్న కాంపౌండ్లో ఓన్లీ ఒక కార్బన్ ఏముంది అనుకుంటారు, సో దాన్ని ఏమంటాం అంటే మీత్ అంటాం. 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 కార్బన్స్ ఉంటే ఎగ్స్, 7 కార్బన్స్ ఉంటే ఎప్ట్, 8 కార్బన్స్ ఉంటే ఆప్ట్, 9 కార్బన్స్ ఉంటే నాన్, 10 కార్బన్స్ ఉంటే డెక్. ఓకే, మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో ఒక కార్బన్ ఉంటే దాని రూట్ వర్డ్ ఏంటి మీత్, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే ఎగ్స్, 7 ఉంటే ఎప్ట్, 8 ఉంటే ఆప్ట్, 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్. ఇది రూట్ వర్డ్ రా. సో ఒక రూట్ వర్డ్ అంటే ఏంటంటే మనం తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక కాంపౌండ్ రా. వాట్ ఇస్ ద రూట్ వర్డ్, ఇక్కడ బౌండరీ ఫార్ములా ఇచ్చాను.
1 కార్బన్ 2 కార్బన్ 3 కార్బన్ 4 కార్బన్స్ ఉన్నాయి. సో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీని రూట్ వర్డ్ ఏంటి మనకి బ్యూట్. ఇలా ఇచ్చాడు. వాట్ ఇస్ ద రూట్ వర్డ్? 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయేమో. సో 6 కార్బన్స్ అంటే దాని రూట్ వర్డ్ ఏంట్రా ఎక్స్. ఓకే, సో ఈ విధంగా మనం రూట్ వర్డ్ ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో రూట్ వర్డ్ మీన్స్ ఇట్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ వన్ సఫిక్స్. ఇక్కడ సఫిక్స్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాం. ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సెకండరీ ఇలా 2 డిగ్రీ కూడా రాసుకుంటాం. 2 డిగ్రీ సఫిక్స్ అంటాం, ఇక్కడ 1 డిగ్రీ సఫిక్స్ అంటాం. సో ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి, సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రైమరీ తీసుకున్నారు. సో ఈ ప్రైమరీ ఏం చదువుతుందంటే మనకి ప్రైమరీ సఫిక్స్ 1 డిగ్రీ సఫిక్స్. ఇప్పుడు ఇదేం చెబుతుందంటే, ఇప్పుడు చూడండి మనం తీసుకున్న కాంపౌండ్ ఇప్పుడు ఉన్నాం ఇలా రాసుకున్నాను నేను. రూట్ వర్డ్ ఎంత 4. ఇప్పుడు ఇక 4లో చూడండి కార్బన్ కార్బన్ మధ్య ఏ బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకున్న కాంపౌండ్లో కార్బన్ కార్బన్ మధ్య వాట్ టైప్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్సా, డబుల్ బాండ్సా, లేదా ట్రిపుల్ బాండ్సా అంటే నేచర్ ఆఫ్ ది బాండ్ గురించి డిస్కస్ చేస్తుందా. ప్రైమరీ సఫిక్స్ ఇండికేట్ ద నేచర్ ఆఫ్ ది బాండ్, దట్ మీన్స్ సాచురేటెడా, అన్ని సింగిల్ బాండ్స్ ఉంది అనుకోండి సాచురేటెడ్, ఇలా డబుల్ బాండ్ ఉంది అనుకోండి అన్సాచురేటెడ్. కాబట్టి ఇక్కడ మనం ప్రైమరీ సఫిక్స్ ఏం డిస్కస్ చేస్తుందంటే మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ డిస్కస్ చేస్తున్నారు. ఇట్ ఇండికేట్ ద నేచర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. సో ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ బాండ్, ప్రైమరీ సఫిక్స్. ఇక్కడ చూడండి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉందిరా, కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంది, కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది. సో ఇలా సింగిల్ బాండ్ ఉంటే దీన్ని ఏమంటాం అంటే ఏఎన్ఈ, వాటితో ప్రైమరీ సఫిక్స్ నే ఏఎన్ఈ. డబుల్ బాండ్ ఉంటే ఈఎన్ఈ, ట్రిపుల్ బాండ్ ఉంటే వైఎన్ఈ. ఇలా ఓకేనా. కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే ఏఎన్ఈ అని రాసుకుంటాం కదా. ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ ఉంటే ఈఎన్ఈ, ట్రిపుల్ బాండ్ ఉంటే వైఎన్ఈ. ఇక్కడ చూడండి. సో వాటి కాంపౌండ్ నేమ్. రూట్ వర్డ్ ఫస్ట్ రూట్ వర్డ్ చెక్ చేసుకోవాలిరా. 1 2 3 4 కార్బన్ కాబట్టి ఏంటి బ్యూట్. ప్లస్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏం చెప్పుకున్నాము, ఇట్ ఇండికేట్ ద నేచర్ ఆఫ్ ది బాండ్. యాక్చువల్లీ కార్బన్ ఏ బాండ్స్ ఉన్నాయి మనకి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ఈ. సో బ్యూట్ ప్లస్ ఏఎన్ఈ కాంపౌండ్ నేమ్ ఏమవుతుందంటే బ్యూటేన్ అవుతుందా, ఏమొస్తుంది బ్యూటేన్. ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చాడు, ట్రిపుల్ బాండ్ ఇచ్చాడు. సేమ్ 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్ ట్రిపుల్ బాండ్ అంటే ఏమొస్తుందిరా, అట్లీస్ట్ ఏదో ఒక కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉండ, దాని యొక్క సఫిక్స్ నేమ్ ఏంటంటే వైఎన్ఈ, బ్యూటేన్. ఒక అన్ని కార్బన్ మధ్య చూడండి, ఇక్కడ సింగిల్ ఉంది, ఇక్కడ ట్రిపుల్ ఉంది, ఇక్కడ మళ్ళీ సింగిల్ ఉంది. ఏదో కాంపౌండ్లో మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో ఏదో ఒక 2 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ఉంటేనేమో ఈఎన్ఈ అని రాసుకుంటాము, ట్రిపుల్ బాండ్ ఉంటే వైఎన్ఈ రాసుకుంటాము, ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటే ఏఎన్ఈ అని రాసుకుంటాము. ఓకేనా. ఇది ప్రైమరీ సఫిక్స్. ఓకేనా. ఇట్ ఇండికేట్ ద నేచర్ ఆఫ్ ది బాండ్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్. దాని సింపుల్గా సాచురేటెడ్ కాంపౌండా అన్సాచురేటెడ్ కాంపౌండా దాన్ని ఐడియా వస్తుంటాం. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. ఇక్కడ సెకండరీ సఫిక్స్ అంటే 2 డిగ్రీ సఫిక్స్. ఇది దేని గురించి డిస్కస్ చేస్తుందంటే మనకి ఫంక్షనల్ గ్రూప్స్ అన్న మనం తీసుకున్న కాంపౌండ్ ఆల్కహాలా, ఆల్డిహైడా, కీటోనా, యాసిడా, ఓకేనా, ఎస్టరా, ఎమైన్సా, ఎమైడ్సా, దాని గురించి డిస్కస్ చేసేది ఎవరంటే సెకండరీ సఫిక్స్. ఇట్ ఇండికేట్ ద
ఫంక్షనల్ గ్రూప్ ప్రెజెంట్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ అమ్మ. ఓకే, the second suffix it indicate the functional group present in the given organic compound. ఓకే, ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది దాని గురించి డిస్కస్ చేసేది ఏమంటే మనకి సెకండరీ సఫిక్స్ అనమాట. సో ఇక్కడ చూడండి కొన్ని ఒకటి ఖచ్చితంగా కొన్ని నేర్చుకోవాలి మనం. ఫంక్షనల్ సింబల్ చూడగానే వాట్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్, దాని యొక్క సఫిక్స్ నేమ్ మనకి నోటెడ్ కావాలము. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఆల్కహాల్ తీసుకున్నాము. ఆల్కహాల్ అంటే సింబల్ ఎలా ఉంటుందంటే ఓహెచ్ ఉంటుంది. సో దీని యొక్క సెకండరీ సఫిక్స్ ఏంటంటే ఓఎల్. ఆల్కహాల్కి ఏంటమ్మో ఓఎల్. నెక్స్ట్ లేదా ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ ఉందనుకోండి, దీని సింబల్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిహెచ్ఓ. సిహెచ్ఓ అంటే ఆల్డిహైడ్, దీని యొక్క సెకండరీ సఫిక్స్ ఏఎల్. నెక్స్ట్ కీటోన్ ఉందనుకున్నాము. సో కీటోన్ అంటే సింబల్ ఎలా ఉంటుందా, సి డబల్ బాండ్ ఉంటుంది, అటు ఒక ఆల్కైల్ గ్రూప్ ఇటు ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటుందా కీటోన్. దీని సఫిక్స్ నేమ్ ఓఎన్ఏ రా అంటమ్మా, ఓఎన్ఏ. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇచ్చాడు అనుకున్నాం. సో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏంటంటే సిఓఓహెచ్. దీని యొక్క సఫిక్స్ నేమ్ ఓఎన్ఈ ఓయిక్ యాసిడ్ రా, ఓయిక్ యాసిడ్. నెక్స్ట్ ఎస్టర్. ఎస్టర్ తీసుకున్నాం రా. ఎస్టర్ అంటే సి డబల్ బాండ్ ఓఆర్ ఇలా ఉంటుందమ్మా. సో దీన్ని ఏమంటాం ఓఏటి అని రాసుకుంటాం రా ఎస్టర్ అయితే. నెక్స్ట్ ఎమైడ్, సి డబల్ బాండ్ ఓ NH2 ఉంటుందిరా, ఎమైడ్ అని రాసుకుంటాం రా. ఎమైన్ NH2 రా, ఎమైన్ అని రాస్తాము. నెక్స్ట్ వన్ యాసిడ్ క్లోరైడ్. సింబల్ రా సి డబల్ బాండ్ OCl అని ఉంటుందమ్మా. దాని యొక్క సఫిక్స్ నేమ్ ఈస్ ఓఎల్ క్లోరైడ్. ఓఎల్ క్లోరైడ్. సైనైడ్ అనుకున్నాంరా, Cl. దీని యొక్క నేము నైట్రైడ్. సో మనకి మెయిన్గా ఈ ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క సెకండరీ సఫిక్స్ నేర్చుకుంటే సరిపోతుందమ్మా. ఓకే, ఏంటి సెకండరీ సఫిక్స్ అంటే ఇట్ ఇండికేట్ ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. చూడండి ఇక్కడ ఆల్కహాల్ ఉంటే OH గ్రూప్ ఉంటే ఆల్కహాల్ ఉన్నట్టు. సో సఫిక్స్ నేమ్ ఇస్ ఓఎల్. CH1 అంటే ఆల్డిహైడ్ ఏఎల్. సి డబుల్ బాండ్ ఉండి ఇటు సైడ్ ఒక ఆల్కైల్ గ్రూప్ ఇటు సైడ్ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే దానికి కీటోన్ అంటాము, దానికి ఓఎన్ఈ. COOH గ్రూప్ ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్. సి డబుల్ బాండ్ ఓ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉందమ్మా, దాన్ని ఏమంటామంటే ఎస్టర్ అంటాం రా, దాని యొక్క సఫిక్స్ నేమ్ OATE. నెక్స్ట్ సి డబుల్ బాండ్ ఓ NH2 ఎమైడ్. సో ఎమైడ్ రా. సో NH2 అంటే ఎమైన్. యాసిడ్ క్లోరైడ్, సి డబుల్ బాండ్ ఓ Cl అంటే యాసిడ్ క్లోరైడ్ అంటాము, దానికి సఫిక్స్ నేమ్ ఈస్ ఓఎల్ క్లోరైడ్. CN అంటే సైనైడ్, దాన్ని ఏమో నైట్రైడ్. ఓకే, ఇవి మనకి రెగ్యులర్గా మనకి మెయిన్గా కావాల్సిన సెకండరీ సఫిక్స్ యొక్క సింబల్స్. ఓకే, ప్రిఫిక్స్. నెక్స్ట్ ప్రిఫిక్స్. Prefix also two types are primary prefix, secondary prefix. సో ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం డిస్కస్ చేస్తున్నారు, ఫస్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్. సో ఇక్కడ దీన్ని 1 డిగ్రీ అని రాసుకోవచ్చు, 1 డిగ్రీ ప్రిఫిక్స్. ఇప్పుడు చూడండి మనం పేరెంట్స్ రూట్ వర్డ్ తీసుకున్నాం, ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది.
ఇది ఇప్పుడు ఇది ఆర్గానిక్ కాంపౌండ్ రూట్ వర్డ్. దీనికి ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ ఉండేరా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NO2 లేదా సైక్లిక్ ఇలా సబ్స్టిట్యూషన్స్ ఉండే. ఆ సబ్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేసేది ఎవరంటే ప్రిఫిక్స్ అనమాట. ఒక బ్రాంచ్ సింపుల్గా మనకి ఇప్పుడు చూడండి, మనకి మెయిన్ రోడ్ ఉందిరా, హైవే రోడ్ ఉంది అనుకున్నాం, అది మెయిన్ రోడ్ రూట్ వర్డ్ అనుకోండి. మనకి హైవే రోడ్కి ఏముంటాయి, మళ్ళీ సబ్ లైన్స్ ఉంటాయి ఇంకొక ఊరు వెళ్ళడానికి. అలా సబ్ లైన్స్ అంటే ఇక్కడ ప్రిఫిక్స్ అనమాట. ఇది మెయిన్ రోడ్ అనుకోండి, ఒక నేషనల్ హైవే అనుకోండి, నేషనల్ హైవేకి ఏంటి మనకి సబ్ లైన్స్, సబ్ రోడ్స్ అనమాట. సో ఇలా ప్రిఫిక్స్ అంటే ఏం చెబుతుందంటే ఇట్ ఇండికేట్ ద నేచర్ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్స్. సో మనం తీసుకున్న కాంపౌండ్లో ఏ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేసేది ఎవరంటే మనకి ప్రిఫిక్స్. మరి దాంట్లో ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్ రావు. మనం తీసుకున్న పేరెంట్ చైన్లో సైక్లిక్ సబ్స్టిట్యూషన్స్ ఉంటే ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ. ఇట్ ఇండికేట్ ద cyclic substituents. సైక్లిక్ సబ్స్టిట్యూషన్స్ ఉంటే మనకి దాన్ని ప్రైమరీ ప్రిఫిక్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇది సబ్స్టిట్యూషన్ సైక్లో, దీని ఎలా ఉంటుంది, దీని పేరు ఏంటంటే సైక్లో ప్రొపైల్ అంటాం. ఇలా ఉందనుకోండి సబ్స్టిట్యూషన్ సైక్లో బ్యూటైల్. ఓకేనా, సబ్స్టిట్యూషన్స్ మన పేరెంట్ చైన్ రూట్ వర్డ్లో సబ్స్టిట్యూషన్స్ సైక్లిక్ కాంపౌండ్స్ ఉంటే దాన్ని ప్రైమరీ ప్రిఫిక్స్ అంటాం. సో నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు, ఇప్పుడు ప్రైమరీ అంటే సైక్లిక్ అన్నాము, సెకండరీ వచ్చరికి అదర్ దాన్ సైక్లిక్ రా. ఇట్ ఇండికేట్ ద అదర్ దాన్ సైక్లిక్ సబ్స్టిట్యూటెంట్స్. ఒక సైక్లిక్ సబ్స్టిట్యూషన్స్ కాకుండా మిగతా ఏమంటే వాటిని సెకండరీ సఫిక్స్ అంటారు. మనకి రిపీటెడ్ అవుతున్నాయో ఏమేమిటి అంటే చూడండి, సబ్స్టిట్యూటెంట్ సెకండరీ ప్రిఫిక్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, OH, CHO, కీటోను, మిథైలు, ఇథైలు, మిథాక్సీ, ఇథాక్సీ. ఇవి మనకి మామూలుగా రిపీట్ అవుతున్నాయిరా. NO2, సైనో. చూడండి, ఇవి మనకి మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సిన సబ్స్టిట్యూషన్స్ అమ్మో. ఇప్పుడు చూడండి, ఫ్లోరో F ఉంటే దాని పేరు ఏమవుతుందంటే ఫ్లోరో రా. ఏం రాసుకోవాలి మనం, ఫ్లోరో. Cl అంటే క్లోరో, Br అంటే బ్రోమో, I అంటే ఐడో, OH అంటే హైడ్రాక్సీ. OH అంటే ఆల్కహాల్ రా. ఆల్కహాల్ మెయిన్ ఫంక్షన్ ఇప్పుడు కాకుండా సబ్స్టిట్యూషన్గా తీసుకున్నప్పుడు దాన్ని హైడ్రాక్సీ. ఆల్డిహైడ్ అంటే మనం ఇక్కడ ఆక్సో రాసుకోవచ్చురా, ఫార్మైల్ అని రాస్తాము. ఇది ఎప్పుడు రాయాలి మనం నెక్స్ట్ కొన్ని పాయింట్స్ నేర్చుకుంటాం తర్వాత. కీటోన్ అంటే ఆక్సో, CH3 అంటే మిథైల్. ఇక్కడ మిథైల్ సింబల్ రా, ఇలా ME కూడా రాసుకుంటాం. ME అంటే మిథైల్. C2H5 ఇథైల్, దీని సింబల్ రా ET అని కూడా రాసుకుంటాము. OCH3 అంటే మిథాక్సీ గ్రూప్, మిథాక్సీ. OC2H5 ఇథాక్సీ. NO2 నైట్రో, CN సైనో. ఓకే, సో దీస్ ఆర్ సమ్ సబ్స్టిట్యూషన్స్. ఓకేనా, ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరో, Cl ఉంటే క్లోరో, Br ఉంటే బ్రోమో, I ఉంటే ఐడో, OH ఉంటే హైడ్రాక్సీ, CHO ఉంటే ఆక్సో ఆర్ ఫార్మైల్, C+O ఉంటే ఆక్సో, CH3 ఉంటే మిథైలు, C2H5 ఉంటే ఇథైలు, OCH3 ఉంటే మిథాక్సీ, OC2H5 ఉంటే ఇథాక్సీ, NO2 ఉంటే నైట్రో, CN ఉంటే సైనో. సో దీస్ ఆర్ ద సెకండరీ సఫిక్స్ లిస్ట్ అమ్ము. సెకండరీ ప్రిఫిక్స్ యొక్క లిస్టు, ప్రైమరీ సఫిక్స్ యొక్క లిస్ట్. ఓకే, ప్రిఫిక్స్ అంటే ఏంటి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే
మనం రూట్ వర్డ్ పేరెంట్ చైన్ రూట్ వర్డ్ తీసుకుంటాము. రూట్ వర్డ్కి సబ్స్టిట్యూషన్స్, ఆ సబ్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసేది ఎవరంటే మనకి ప్రిఫిక్స్. సో దాంట్లో 2 టైప్స్, ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీ అంటే సైక్లిక్ సబ్స్టిట్యూషన్స్ అనమాట, సైక్లోప్రోపైల్, సైక్లోబ్యూటైల్, సైక్లోహెక్సైల్, సైక్లోపెంటైల్ అని. సో సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే మనకి ఇవి మనకి రిపీట్ అవుతుంటాయి కదా, ఓకేనా. సో దిస్ ఈజ్ ద సమ్ పాయింట్స్. రూట్ వర్డ్ అంటే ఏంటి కంప్లీట్ అయిపోయింది, ప్రిఫిక్స్ అంటే కంప్లీట్ అయిపోయింది, దాంట్లో టైప్స్ కంప్లీట్ అయిపోయినాయి, మళ్ళీ సఫిక్స్ కంప్లీట్ అయిపోయింది, దాంట్లో టైప్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ కొన్ని రూల్స్ని మనం ఫస్ట్ నామిక్లేచర్, ఫస్ట్ సాచురేటెడ్ కాంపౌండ్స్ నామిక్లేచర్ నేర్చుకుంటాం, నెక్స్ట్ అన్సాచురేటెడ్ నేర్చుకుంటాము, తర్వాత సైక్లిక్ కాంపౌండ్స్ నేర్చుకుంటాం, లాస్ట్ అరోమాటిక్ ఫంక్షనల్ గ్రూప్ దానికి నేర్చుకుంటాము, నెక్స్ట్ అరోమాటిక్ కాంపౌండ్స్ నేర్చుకుంటాం. ఈ లిస్ట్ మొత్తం ఒక 4 టైప్స్ ఆఫ్ లిస్ట్ కేసెస్ నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నేర్చుకుంటాము, తర్వాత అన్సాచురేటెడ్కి, తర్వాత ఫంక్షనల్ గ్రూప్ ఉన్న దానికి నేర్చుకుంటాము, తర్వాత సైక్లిక్ కాంపౌండ్స్, తర్వాత అరోమాటిక్ కాంపౌండ్స్ యొక్క లిస్ట్ నేర్చుకుంటాము. సో ఫస్ట్ వన్ nomenclature for saturated hydrocarbons. సో సాచురేట్ అంటే ఎవరు మనకి కార్బన్ మధ్య ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయా. సో డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఫంక్షనల్ గ్రూప్ ఏముండవు, ఓన్లీ సింగిల్ బాండ్స్, దీన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పుకుంటాము. ఇక్కడ కొన్ని రూల్స్ నేర్చుకోగలరు మనం. రూల్స్ ఫస్ట్ రూల్ ఏంటంటే పేరెంట్ చైన్. మనం తీసుకున్న కాంపౌండ్లో రూట్ వర్డ్ చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ కార్బన్. సో లాంగెస్ట్ మనం తీసుకున్న కాంపౌండ్ లాంగెస్ట్ కంటిన్యూ కార్బన్ చైన్, ఓకేనా. సో దాన్ని ఏమంటే పేరెంట్ చైన్ అంటాం. మనం తీసుకున్న దాంట్లో ఎక్కువ కార్బన్స్ ఉండాలి. స్ట్రైట్ చైన్లో తీసుకుంటే 10 కార్బన్స్ ఉండి, ఇలా పక్కగా తీసుకుంటే 12 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, 12 కార్బన్ అయితే పేరెంట్ చైన్, ఓకేనా. సో వాట్ ఇస్ ద పేరెంట్ చైన్? ద లాంగెస్ట్ continuous carbon chain. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇలా ఇచ్చాడు, దీన్ని సేమ్ రిపీట్ చేస్తున్నాము. దీంట్లో కరెక్ట్ చైన్ ఏంటి, పేరెంట్ చైన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒకళ్ళు స్ట్రైట్ చైన్ తీసుకున్నారు, ఇలా తీసుకున్నారు పేరెంట్ చైన్ 1 2 3 4 5 వచ్చిన ఇలా తీసుకుంటే, ఇంకొకరు చూడండి ఇలా తీసుకున్నారు 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. ఇంకొకరు ఎలాగో తీసుకున్నారు 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. అప్పుడు సో కరెక్ట్ పేరెంట్ చైన్ ఏంటి? లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. ఇక్కడ కంటిన్యూగా తీసుకుంటే ఎన్ని వచ్చినాయి? 5 కార్బన్స్ రా. ఇక్కడ కంటిన్యూగా ఎన్ని వచ్చినాయి? 8 కార్బన్స్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ రా, దిస్ ఈజ్ ద రాంగ్, ఓకేనా. దిస్ ఈజ్ ద పేరెంట్ చైన్ కరెక్ట్ అన్న, దిస్ ఈజ్ ద రాంగ్. ఈ విధంగా మనం ఫస్ట్ రూట్ వర్డ్ ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ రూట్ వర్డ్ ఎంత? 8 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్ట్. అన్ని సింగిల్ బాండ్ ఉన్నాయి కాబట్టి ఏంటి? ఆక్టేన్. కాంపౌండ్ నేమ్ ఏమవుతుంది? ఆక్టేన్ వస్తుంది రా. ఏమొస్తుంది? ఆక్టేన్. సో వాట్ ఇస్ ద ఫస్ట్ పేరెంట్ చైన్ అంటే ఏంటి? లాంగెస్ట్ కంటిన్యూ కార్బన్ చైన్ రా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఇప్పుడు తీసుకున్నాం. సో దీని పేరెంట్ చైన్ ఇప్పుడు ఒకరు కంటిన్యూగా తీసుకున్నారా 1 2 3 4 5 వచ్చినాయి రా, 5 కార్బన్స్.
సో దీన్ని ఇంకొకరు ఇలా రాసుకున్నాము, ఇలా తీసుకున్నారు 1 2 3 4 5 6 కార్బన్స్ వచ్చినాయి. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వే, దిస్ ఈజ్ ద రాంగ్ వే. సో వాట్ ఇస్ ద పేరెంట్ చైన్ హియర్? 6 కార్బన్స్ కాబట్టి ఏంటమ్మా ఎగ్స్, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి ఎగ్జైన్. కాంపౌండ్ నేమ్ ఏమవుతుంది ఎగ్జైన్. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ రూల్గా పేరెంట్ చైన్ అంటే రూట్ వర్డ్ మనకు కావాల్సింది ఫస్ట్. సో కంటిన్యూ కార్బన్ చైన్ చూసుకుంటాం రా. సో ఇక్కడ కంటిన్యూ కార్బన్ చైన్ ఇటు తీసుకుంటే మీకు 5 కార్బన్స్ వచ్చినాయి. ఇంకొకరు ఎలా తీసుకున్నారు, ఎన్ని వచ్చినాయి 6 కార్బన్స్ వచ్చినాయి. కాబట్టి లాంగెస్ట్ కార్బన్ ఎక్కువ కార్బన్స్ ఉన్నాయి కదా, దిస్ ఇస్ ద మెయిన్ పేరెంట్ చైన్ రూట్ వర్డ్ ఇక్కడ 6 కాబట్టి ఎగ్స్, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఎగ్జైన్. ఓకే, ఇది రూల్ నెంబర్ 1 రా. ఓకేనా, సాచురేటెడ్ హైడ్రోకార్బన్లో రూల్ నెంబర్ 1 అంటే పేరెంట్ చైన్ రా. పేరెంట్ చైన్ని ఐడెంటిఫై చేసుకోవాలము. సెకండ్ రూల్, రూల్ నెంబర్ 2 లోయెస్ట్ నెంబర్ రూల్. సో ఇక్కడ లోయెస్ట్ నెంబర్ రూల్ అంటే నేను ఇప్పుడు పేరెంట్స్ అని ఐడెంటిఫై చేశారు, దాంట్లో సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక సబ్స్టిట్యూషన్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఆ నెంబరింగ్ మనం ఇప్పుడు చూడండి, ఇలా ఒక కాంపౌండ్ ఇచ్చాడు. అక్కడ నేను మొత్తం రాయటం మీనింగ్ CH3 CH2 రాసుకుంటే CH3 CH2 CH CH2 CH CH2. ఇప్పుడు ఈ కాంపౌండ్కి సబ్స్టిట్యూషన్ ఉంది. ఎవరు సబ్స్టిట్యూషన్ NO2 ఉంటుంది చెప్పుకున్నాం ఏంటి సబ్స్టిట్యూషన్. ఇప్పుడు దీనికి నెంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి? 1 2 3 4 5 6. నేను నెంబరింగ్ ఇటు నుంచి ఇచ్చారా, లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాను. సబ్స్టిట్యూషన్ పొజిషన్ ఎక్కడ వచ్చింది? 4th కార్బన్ దగ్గర అటాచ్ అయింది. మీరు ఇలా తీసుకున్నారు 1 2 3 4 5 6. మీకు తీసుకున్నప్పుడు ఎక్కడ వచ్చింది? 3rd కార్బన్ దగ్గర. చూడండి, లోయెస్ట్ నెంబర్ రూల్. మనం తీసుకున్న పేరెంట్ చైన్కి సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఆ సబ్స్టిట్యూషన్స్కి ఎప్పుడు మనకి ఏముండాలంటే లోయెస్ట్ నెంబర్ ఉండాలరా. అటువైపు నుంచి నెంబరింగ్ ఇచ్చుకో. ఇప్పుడు చూడండి, ఇటు నుంచి ఇస్తే ఎక్కడ వచ్చింది? 4th పొజిషన్ వచ్చింది. ఇటు నుంచి ఇస్తే నెంబరింగ్ ఎక్కడ వచ్చింది? 3rd ప్లేస్లో వచ్చింది. కానీ దిస్ నెంబరింగ్ ఈజ్ కరెక్ట్, దిస్ నెంబరింగ్ ఈజ్ రాంగ్. ఓకేనా, లోయెస్ట్ నెంబర్ రూల్ అంటే మనం తీసుకున్న పేరెంట్ చైన్లో సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయరా, ఆ సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు దానికి లొకేషన్ ఇస్తున్నాం. అంటే ఏ కార్బన్కి అటాచ్ అయింది, ఫస్ట్ కార్బనా సెకండ్ కార్బనా. అందుకని దానికోసం ఏం చేసాము, నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాము, రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చాము. ఏ నెంబరింగ్ కరెక్ట్ అంటే మనం తీసుకున్న సబ్స్టిట్యూషన్కి లోయెస్ట్ నెంబర్ ఎక్కడైతే వస్తుందో ఆ నెంబరింగ్ కరెక్ట్. ఇక్కడ తీసుకుంటే 4th పొజిషన్ వచ్చిందిరా, ఇటు నుంచి తీసుకుంటే 3rd పొజిషన్ వచ్చింది. లోయెస్ట్ నెంబర్ 3 కాబట్టి దిస్ నెంబరింగ్ ఈజ్ కరెక్ట్, దిస్ నెంబరింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు కాంపౌండ్ నేమ్ అవుతుంది చెప్పండి. 6 కార్బన్స్ కాబట్టి ఏంటి? రూట్ వర్డ్ ఎగ్స్. సఫిక్స్ ప్రైమరీ సఫిక్స్ చూసుకోవాలి ఫస్ట్. ఎవరు ప్రైమరీ సఫిక్స్? అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏఎన్. ఇక్కడ సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ ఏం లేవురా మనకి, కాబట్టి దాన్ని ఏం చేసుకున్నాం వదిలేసేయండి. ప్రిఫిక్స్ లో మళ్ళీ ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది. ప్రైమరీ అంటే సైక్లిక్ సబ్స్టిట్యూషన్స్, ఇక్కడ సైక్లిక్ కాదు, అది NO2 కాబట్టి సఫిక్స్ NO2 నేమ్ ఏంటి? నైట్రో. ఇప్పుడు దాని పొజిషన్ ఎక్కడ? 3. కానీ కాంపౌండ్ నేమ్ అవుతుందంటే 3 నైట్రో ఎగ్జ్ ANE ఎగ్జైన్. ఓకేనా, 3 నైట్రో ఎగ్జైన్ అంటే రూట్ వర్డ్ ఎగ్జరా, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఎగ్జైన్. 3rd కార్బన్, ఇక 3 ఇండికేట్ ద పొజిషన్ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్. 3rd కార్బన్ దగ్గర నైట్రో గ్రూప్ ఉంది అని దాని మీనింగ్ ఉంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఇలా ఇచ్చారు. ఇప్పుడు దీనికి నెంబరింగ్ ఫస్ట్ మీరు లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చుకున్నారా, 1 2 3 4 5 6 7. సార్ లేదు మీరు ఇస్తాం సార్ అంటే మీ ఇష్టం. 1 2 3 4 5 6 7. ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ నుంచి రైట్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్ ఇయర్? OCH3 మిథాక్సీ గ్రూప్. దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది? 3rd పొజిషన్ ఉంది. మీరు రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎక్కడ వచ్చింది? 5th పొజిషన్లో వచ్చింది. లోయెస్ట్ నెంబర్ ఎంత?
3. సో ఈ నెంబరింగ్ కరెక్ట్ అమ్మా, ఈ నెంబరింగ్ ఏంటి రాంగ్. కాబట్టి కాంపౌండ్ నేమ్ ఏమవుతుంది రా, థర్డ్ కార్బన్ దగ్గర OCH3 అంటే 3 మెథాక్సీ. 7 కార్బన్ కాబట్టి ఏంటి F2, ఆల్ ఆర్ సింగిల్ బాండ్ కాబట్టి ఏ అని. ఓకేనా, ప్రిఫిక్స్, రూట్ వర్డ్, సఫిక్స్. సో ఇది మనకి లోయెస్ట్ నెంబర్ రూల్ రా. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ లోయెస్ట్ సమ్ రూల్. ఇది ఎప్పుడు అప్లై చేస్తామంటే మనం తీసుకున్న పేరెంట్ చైన్లో సబ్స్టిట్యూషన్స్ మోర్ దెన్ 1 సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు. కానీ ఒక సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు లోయెస్ట్ నెంబర్. సో మోర్ దెన్ 1 సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే లోయెస్ట్ సమ్ రూల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్స్ ఎవరు మనకి ఫ్లోరిన్ కనబడుతుంది కాబట్టి ఫ్లోరిన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకున్నాం లెఫ్ట్ నుంచి రైట్. 1 2 3 4 5 6 7. లొకేషన్ ఎక్కడ వచ్చింది, ఫ్లోరిన్ సెకండ్ కార్బన్ దగ్గర టచ్ అయింది, ఫ్లోరిన్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర టచ్ అయింది. ఇప్పుడు చూడండి నెంబరింగ్ ఇటు నుంచి ఇచ్చారు మీరు 1 2 3 4 5 6 7. మీరు ఇటు నుంచి ఇస్తే థర్డ్ కార్బన్ దగ్గర అటాచ్ అయింది, సిక్స్త్ కార్బన్ దగ్గర అటాచ్ అయింది. లోయెస్ట్ సమ్ రూల్ అంటే ఏంటి, మనకి లొకేషన్ లోయెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, 3 + 5 7. ఇక్కడ ఈ రెండు యాడ్ చేయండి, 6 + 3 9. సో లీస్ట్ నెంబర్ ఎవరు 7. కాబట్టి ఈ నెంబరింగ్ కరెక్ట్ అమ్మా, ఈ నెంబరింగ్ రా. ఓకేనా, లోయెస్ట్ సమ్ రూల్ అంటే ఏంటంటే మనం తీసుకున్న పేరెంట్ చైన్లో సబ్స్టిట్యూషన్స్ మోర్ దెన్ 1 ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లెఫ్ట్ నుంచి రైట్కి ఇస్తాము, రైట్ నుంచి లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చుకొని ఆ అటాచ్ అయిన కార్బన్ యొక్క పొజిషన్ మీరు యాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇటు తీసుకుంటే సెకండ్ దగ్గర అటాచ్ అయింది, ఫిఫ్త్ దగ్గర అటాచ్ అయింది, ఈ రెండు యాడ్ చేస్తే 7 వచ్చింది. ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చుకున్నాం, థర్డ్ కార్ అటాచ్ అయింది, సిక్స్త్ దగ్గర అటాచ్ అయింది, ఈ రెండు ఏం చేసాం యాడ్ చేసాం. సో యాడ్ చేసినప్పుడు లీస్ట్ నెంబర్ ఎక్కడైతే వస్తుందో దాన్ని లోయెస్ట్ సమ్, ఆ నెంబరింగ్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఎక్కడ చూడండి, వాట్ ఇస్ ద ఫంక్షనల్ గ్రూప్, ఫ్లోరిన్ ఫ్లోరిన్ రెండు సేమ్ రా. ఫంక్షనల్ గ్రూప్ సేమ్, సబ్స్టిట్యూషన్ సేమ్ గ్రూప్ ఉన్నప్పుడు దాన్ని రిపీట్ అవుతుంది కాబట్టి 2 టైమ్స్ రిపీట్ అయితే దాని పేరు ఏంటంటే డై అంటాం. 3 టైమ్స్ రిపీట్ అయితే ట్రై, 4 టైమ్స్ రిపీట్ అయితే టెట్రా, 5 టైమ్స్ రిపీట్ అయితే పెంటా. అక్కడ మ్యాక్సిమం టెట్రా వరకు సరిపోతాయి మనకి. ఓకేనా, సబ్స్టిట్యూషన్స్ సేమ్ సబ్స్టిట్యూషన్ రిపీట్ అవుతున్నప్పుడు 2 టైమ్స్ రిపీట్ అయితే డై అంటాము, ట్రై అంటాము, టెట్రా అంటాము, పెంటా అంటాము. ఓకేనా, ఇక్కడ చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఫ్లోరిన్ ఫ్లోరిన్ 2 ఫ్లోరిన్ డై ఫ్లోరో అంటాం. ఏమంటా వాటి లొకేషన్ ఎక్కడ, సెకండ్ కార్బన్ దగ్గర ఒకటి, ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఒకటి కాబట్టి 2,5 డై ఫ్లోరో. ఎఫ్ అంటే నేమ్ ఏంటి ఫ్లోరో. 7 కార్బన్ కాబట్టి F2, ఆల్ ఆర్ సింగిల్ బాండ్ కాబట్టి A. సో వాట్ ఇస్ ద కాంపౌండ్ నేమ్ 2,5 డైఫ్లోరో F10. ఓకే, సో ఈ విధంగా లోయెస్ట్ సమ్ రూల్ మనం నోట్ చేసుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇది పేరెంట్ చైన్ రూల్, స్ట్రైట్ చైన్, లాంగెస్ట్ కంటిన్యూ కార్బన్ చైన్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న లొకేషన్ ఎక్కడ వస్తుంది, వాట్ ఇస్ ద సబ్స్టిట్యూషన్ CH3 మిథైల్ గ్రూప్. CH3 అంటే మిథైల్. 1 సెకండ్ కార్బన్ దగ్గర, థర్డ్ కార్బన్ దగ్గర, ఫోర్త్, ఈ 3 యాడ్ చేయండి. సో 2 + 3 + 7 9. లేదు మీరు నెంబరింగ్ ఇటు నుంచి ఇచ్చారు 1 2 3 4 5 6 7. సిక్స్త్ కార్బన్ దగ్గర, ఫిఫ్త్ కార్బన్ దగ్గర, సెవెంత్ కార్బన్ దగ్గర, ఈ 3 యాడ్ చేయండి.
యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 15 వస్తుంది. కాబట్టి లీస్ట్ నెంబర్ ఎంత మనకి 9. సో దిస్ నెంబరింగ్ ఈజ్ కరెక్ట్ రా, దిస్ నెంబరింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు చూడండి, సేమ్ ఫంక్షనల్ గ్రూప్ సేమ్ సబ్స్టిట్యూషన్ రిపీట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్. కాబట్టి ఏమన్నాం? ట్రై. వాట్ ఈస్ ద పొజిషన్? సెకండ్ కార్బను, థర్డ్ కార్బను. చూడండి ఇక్కడ నెంబర్కి మధ్య మనం కామా తీసుకోవాలి. 2, 3, 4. నెక్స్ట్ నెంబర్కి ఓడికి మధ్యలో ఐఫన్ తీసుకోవాలి. 2, 3, 4. ట్రై మిథైల్. 7 కార్బన్ కాబట్టి ఏంటమ్మా? F2. ఆల్ ఆర్ సింగిల్ బాండ్ కాబట్టి ఏ. ఓకే, 2, 3, 4. ట్రై మిథైల్ F10. ఓకే, నెక్స్ట్ సేమ్ లోయెస్ట్ సమ్ రూల్లోనే. ఓకే, ఇది సెకండ్ వన్ రా, లోయెస్ట్ సమ్ రూల్. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు సేమ్ ఉన్నప్పుడు మనం డై, ట్రై అని రాసాం. అలా కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాడు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చినప్పుడు మరి ఎవరిని ముందు రాసుకోవాలంటే బై యూజింగ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫోర్త్ వన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, ఇక్కడ చూడండి, CH3, CHBr, CH2, CH2, CH క్లోరో, CH2, CH3 ఇచ్చాడు. ఇప్పుడు వాట్ ఇస్ ద సబ్స్టిట్యూషన్? బ్రోమిను, క్లోరో. ఇప్పుడు ఫస్ట్ సేమ్ ప్రీవియస్ రూల్ ఫస్ట్ రూట్ వర్డ్ 1, 2, 3, 4, 5, 6, 7. 2 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి లోయెస్ట్ సమ్ రూల్ అప్లై చేసుకోవాలరా. సెకండ్ కార్బన్ దగ్గర ఎట్ వచ్చింది, ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఎట్ వచ్చిందిరా. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత? 7. సో మీరు నెంబరింగ్ ఇటు నుంచి ఇచ్చారా, 1, 2, 3, 4, 5, 6, 7. సిక్స్త్ కార్బన్ దగ్గర, థర్డ్ కార్బన్ దగ్గర ఈ రెండు యాడ్ చేస్తే ఎంత మనకి? 9. సో లోయెస్ట్ నెంబర్ ఎవరన్నా మనకి? ఇది కరెక్ట్ వేరా, ఇది రాంగ్ వే. ఇప్పుడు చూడండి, ఉన్నాక సేమ్ సబ్స్టిట్యూషన్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి డై, ట్రై అని రాసి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిపీట్ డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయిరా. డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు మరి ఎవరు ముందు రాసుకోవాలంటే బై యూజింగ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రా, బై యూజింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇక్కడ చూడండి, బ్రోమినో, క్లోరోలు ఎవరు ఫస్ట్ వస్తారా? బి ఆల్ఫాబెటికల్లో. కాబట్టి బ్రోమిన్ ఫస్ట్ వస్తుంది. ఏ పొజిషన్ ఉంది? 2 బ్రోమో, తర్వాత 5 క్లోరో, F10. ఓకేనా? సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది, ఫిఫ్త్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి F10. సో ఈ విధంగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇప్పుడు అప్లై చేస్తామంటే మనం తీసుకున్న పేరెంట్ చైన్లో డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిలో ఎవరిని ముందు రాసుకోవాలంటే బై యూజింగ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, సో నెక్స్ట్ లోయెస్ట్ సమ్ రూల్ కూడా సేమ్ వచ్చిందిరా. లోయెస్ట్ రమ్ రూల్ కూడా సేమ్ వచ్చినప్పుడు ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చుకున్నాం. లోయెస్ట్ రమ్ రూల్ సేమ్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతాం రా. చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్, ఇఫ్ లోయెస్ట్ సమ్ రూల్ ఈజ్ ఈక్వల్ అయితే మనం సో యూ కెన్ ఫాలో ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. చూడండి దాని మీనింగ్ ఇక్కడ CH3, CH2, CH3, CH2, CH2H5, CH2, CH3 వచ్చింది. ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకున్నాము. దీనికి ఫస్ట్ లోయెస్ట్ సమ్ రూల్ చెక్ చేయండి. ఇది పేరెంట్ చైన్ అనుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7 రా. థర్డ్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, 3 + 5 8.
ఇటు నుంచి ఇచ్చే నెంబరింగ్ 1 2 3 4 5 6 7, 5 + 3 8. ఇక్కడ చూడండి లోయెస్ట్ సమ్ రూల్, లెఫ్ట్ నుంచి రైట్ తీసుకున్నా, రైట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నా ఈక్వల్ వచ్చింది. సో if lowest sum rule is equal, we can follow the alphabetical order law. ఇక్కడ వాట్ ఆర్ ద సబ్స్టిట్యూషన్స్? మిథైలు ఇథైల్ రా. మిథైల్ ఇథైల్లో ఎవరు వస్తారు ముందు? ఇథైల్ ఈ వస్తుంది. ఇథైల్కి లోయెస్ట్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటే ఇథైల్కి ఏ సబ్స్టిట్యూషన్ వచ్చిందిరా? 5th ప్లేస్ వచ్చింది. ఇటు నుంచి తీసుకుంటే ఎక్కడ వచ్చింది? 3rd ప్లేస్లో వచ్చింది. కాబట్టి ఈ నెంబరింగ్ కరెక్టరా, ఈ నెంబరింగ్ రాంగ్ అమ్మ. ఓకేనా? లోయెస్ట్ సమ్ రూల్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో కావాలి. ఆల్ఫాబెటికల్ మనం తీసుకున్న సబ్స్టిట్యూషను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎవరైతే ముందు వస్తారో దానికి లోయెస్ట్ నెంబర్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మిథైల్ ఇథైల్ ఎవరు వస్తారు? మనకి ఇథైల్ వస్తుంది. ఇథైల్కి లోయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉండాలి? ఇటు నుంచి వస్తుంది. రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు వస్తుంది. కాబట్టి ఈ నెంబరింగ్ కరెక్ట్, ఈ నెంబరింగ్ ఏంటి రాంగ్. ఇప్పుడు కాంపౌండ్ ఏమేమవుతుంది చెప్పండి. ఫస్ట్ ఇథైల్ రాసుకోవాలి, తర్వాత మిథైల్. ఏ కార్బన్? 3rd కార్బన్. 3 ఇథైల్ 5 మిథైల్ హెప్టేన్. ఓకేనా? 3 ఇథైల్ 5 మిథైల్ హెప్టేన్. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇప్పుడు పేరెంట్ చైన్స్ మోర్ దాన్ ఒక పేరెంట్ చైన్ ఉందిరా. సో ఇప్పుడు పేరెంట్ చైన్ మోర్ దాన్ ఒకటి ఉంది. ఒక పేరెంట్ చైన్ ఇబ్బంది లేదు మనకి. పేరెంట్ చైన్లోనే డిఫరెంట్ పేరెంట్ చైన్ ఉన్నప్పుడు మరి ఏది కరెక్ట్ పేరెంట్ చైన్ అంటే మనం తీసుకున్న పేరెంట్ చైన్లో ఎక్కడైతే సబ్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని మనం కరెక్ట్ పేరెంట్ చైన్గా కన్సిడర్ చేసుకుంటాం రా. చూడండి ఓకేనా? ఇఫ్ కాంపౌండ్ హ్యావింగ్ more than one parent chain, the correct one is the correct parent chain is more number of substituents. ఓకేనా? మన ఏ పేరెంట్ చైన్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయో దాన్ని మనం పేరెంట్ చైన్గా కన్సిడర్ చేసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. చూడండి కాంపౌండ్ చూడండి. ఇప్పుడు దీంట్లో స్ట్రైట్ చైన్ తీసుకున్న పేరెంట్ చైన్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, 7 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 4 సబ్స్టిట్యూషన్స్, 7 కార్బన్స్ స్ట్రైట్ చైన్. ఇంకొకరు ఎలా తీసుకున్నారు నెంబరింగ్? 1 2 3 4 5 6 7. సో 7 కార్బన్, సేమ్ పేరెంట్ చైన్. సబ్స్టిట్యూషన్స్ 1 2 ఈ మొత్తం ఒకటమ్మా. సో ఎంత వస్తుంది? 3 సబ్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ఇంకొకరు ఎలా తీసుకున్నారు నెంబరింగ్? 1 2 3 4 5 6 7. ఇటువైపు తీసుకున్నా కూడా 7 కార్బన్స్ వచ్చినాయి. సబ్స్టిట్యూషన్స్ ఎన్ని వచ్చినాయి? 1 ఈ మొత్తం ఒక సబ్స్టిట్యూషన్, 2 సబ్స్టిట్యూషన్. కాబట్టి ఈ మూడిట్లో ఏది కరెక్ట్ రా? దిస్ నెంబరింగ్ ఈజ్ కరెక్ట్, దిస్ ఆర్డర్ కరెక్ట్ అమ్మా. ఓకేనా? సేమ్ కాంపౌండ్ రా. కాంపౌండ్ హ్యావింగ్ మోర్ దెన్ 1 పేరెంట్ చైన్ ఉన్నప్పుడు ద కరెక్ట్ పేరెంట్ చైన్ ఈస్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్. సో ఇక్కడ ఈ సబ్స్టిట్యూషన్లో ఎన్ని వచ్చినాయి? కాంపౌండ్లో ఇది పేరెంట్ చైన్ స్ట్రైట్గా తీసుకున్నారా? 7 కార్బన్స్. ఇక్కడ 7, ఇటు తీసుకుంటే 7 వచ్చినాయి, ఇలా తీసుకుంటే 7 వచ్చినాయి. కానీ ఇక్కడ చూడండి సబ్స్టిట్యూషన్స్ 4 రా, ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ 3, ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ 2. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ రా, దిస్ 2 ఆర్ రాంగ్. ఓకే, ఇప్పుడు దీని కాంపౌండ్ ఏమేమవుతుంది చెప్పండి? 7 కార్బన్స్ రా, నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7.
సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్, థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్, ఫిఫ్త్ కార్బన్ దగ్గర మిథైల్, ఫోర్త్ కార్బన్ దగ్గర 1 2 3 అంటే ప్రొపైల్. సో దీన్ని ఏమేమవుతుందంటే 2 3 5 ట్రైమిథైల్, 4 ప్రొపైల్ హెప్టేన్. ఓకే. సో ఈ విధంగా మనం కాంపౌండ్లో మోర్ దెన్ 1 పేరెంట్ చైన్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటాము. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ తీసుకున్నాం. పేరెంట్ చైన్ కాంపౌండ్లో పేరెంట్ చైన్ ఉందిరా, పేరెంట్ చైన్లో సబ్స్టిట్యూషన్ ఉంది, సబ్స్టిట్యూషన్లో మళ్ళీ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది నేషనల్ హైవేరా, ఇది రూట్ కూడా అనుకున్నాం నేషనల్ హైవే, దీనికి ఇది సబ్స్టిట్యూషన్ అనుకున్నాం. మళ్ళీ ఒక లైన్ ఉంది అనుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి మెయిన్ రోడ్కి సబ్ రోడ్ ఉంది, మళ్ళీ సబ్ రోడ్లు మళ్ళీ సబ్ రోడ్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఆ కాంపౌండ్కి నేమ్ ఎలా ఇచ్చుకోవాలంటే, ఓకేనా, ఏంటి పేరెంట్స్ కాంపౌండ్ హ్యావింగ్ సబ్స్టిట్యూషన్ కంటైన్ సబ్ బ్రాంచెస్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ రూల్ ఇది. సో ఇన్ ద కాంపౌండ్ substituent containing sub branch. ఓకే. మెయిన్ రోడ్కి సబ్ రోడ్కి మళ్ళీ సబ్ బ్రాంచెస్. ఇలా ఇచ్చినప్పుడు నేమ్ ఎలా చూడండి, CH3 CH2 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 ఇలా ఒక కాంపౌండ్ తీసుకున్నాం. దీని సబ్స్టిట్యూషన్స్ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద మెయిన్ పేరెంట్ చైన్ రా, మెయిన్ చైన్ నెంబరింగ్ 1 2 3 4 5 6 7 8 9. ఇటు నుంచి తీసుకున్న సేమ్ వస్తుంది చూడండి, 1 2 3 4 5 6 7 8 9. సో నెంబరింగ్ ఎటు తీసుకున్నా ఓకే, ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ చైన్ రా, మెయిన్ రోడ్డు. ఇక్కడ చూడండి, ఇది బ్రాంచే కదా, అటాచ్ అయిందని బ్రాంచ్ అంటాం. సో ఇప్పుడు ఇది బ్రాంచ్, మనకి మెయిన్ బ్రాంచ్. దీంట్లో చూడండి, ఇప్పుడు ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, మళ్ళీ సెకండ్ కార్బన్ దగ్గర చూడండి మనకు 2 సబ్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఓకేనా. మెయిన్ చైన్కి సబ్స్టిట్యూషన్ హ్యావింగ్ 2 సబ్స్టిట్యూషన్స్ సబ్ బ్రాంచెస్. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే, ఫస్ట్ చూడండి, పేరెంట్ చైన్ రాసిన 9 కార్బన్ కాబట్టి ఏంటమ్మా, నాన్ ఆల్ ఆర్ సింగిల్ బాండ్ కాబట్టి నాన్ ఏన్. ఫిఫ్త్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ ఉంది కదా, సో ఫిఫ్త్ కార్బన్ మెయిన్ పేరెంట్. దీన్ని ఈ మొత్తాన్ని మనం బ్రాకెట్లో రాసుకోవాలి. ఇలా బ్రాకెట్ పెట్టి సబ్స్టిట్యూషన్ పేరేంటి 1 2 3 కార్బన్ కాబట్టి ఏంటి ప్రొపైల్. సెకండ్ కార్బన్ దగ్గర ఎవరు ఉన్నారు, మిథైల్ 2 మిథైల్ ఉండేరా, అటు 2 2 డైమిథైల్ సబ్ బ్రాంచెస్. తర్వాత బ్రాంచ్, ఎవరి బ్రాంచ్, దీని పేరేంటి ప్రొపైల్ నాన్ ఎయిన్. ఓకేనా. సో వాట్ ఇస్ ద కాంపౌండ్ నేమ్, ఫస్ట్ రూట్. దీని మీనింగ్ ఏంటి, మెయిన్ పేరెంట్ చైన్లో ఫిఫ్త్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ రా, దీన్ని బ్రాకెట్లో రాసుకోవాలి. 2 2 డైమిథైల్ ప్రొపైల్ నాన్ ఎయిన్. ఓకేనా. సబ్ బ్రాంచ్, తర్వాత సబ్స్టిట్యూషన్, తర్వాత మెయిన్ పేరెంట్ చైన్ నేమ్. చూడండి, సబ్ బ్రాంచ్, సబ్స్టిట్యూషన్ నేము, తర్వాత పేరెంట్ చైన్. ఓకేనా. సబ్ బ్రాంచ్ మొత్తం మనం బ్రాకెట్ ఇలా రాసుకోవాలి నోటేషన్. ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్ రా. 5 దిస్ 5 ఇండికేట్ ద మెయిన్ సబ్స్టిట్యూషన్ రా. 2 2 అంటే సబ్ బ్రాంచెస్, సెకండ్ కార్బన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర. ఓకేనా, అర్థమైంది ఇది. సో దీస్ ఆర్ ద nomenclature rules for saturated hydrocarbons. సో నెక్స్ట్
అన్సాచురేటెడ్ ఫంక్షనల్ గ్రూప్స్, ఓకేనా, సైక్లిక్ కాంపౌండ్స్, ఓకేనా. బాయ్ అమ్మా. మనకి సో క్లాస్ నోట్స్ మనకి నేను పీడిఎఫ్ పెడతానమ్మా డిస్క్రిప్షన్లో. సో నోట్ చేసుకోండి, ఓకేనా. బాయ్ అమ్మా.